రేణిగుంటకు పోవటానికి అయితే ట్యూస్డే నైట్ మండే నైట్ మేమైతే ప్లాన్ చేసాము. సరే వెళ్దాము అని అనుకున్నాము. కాకపోతే వెడ్నెస్డేనే ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉందన్నమాట పంజాబ్కి, మా పాపకి మా అల్లుడి వాళ్ళు వెళ్ళటానికి. ఇంకా ఎట్లా అని చెప్పేసి ఇంకా మండే నైట్ అయితే డిసైడ్ చేసేసుకొని ఇంకా మేమైతే ట్యూస్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ అట్లా బయలుదేరదాం. ఎందుకంటే మండే కూడా మేము ఒక బిజినెస్ గురించి అనేసి ఆ రోజంతా కూడా బయటనే స్పెండ్ చేసినాము. ఇంకా ఓకే ఇప్పుడైతే ఇంకా ఇంట్లోకి ఇప్పుడైతే మేమైతే రెడీ అవుదామని అయితే ఆలోచిస్తున్నాము. ఇంకా రెడీ అయ్యేసి ఇంకా కాసేపట్లో మేమైతే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఇంకా స్టార్ట్ అవుతాం కూడా, ఎందుకంటే కార్లో పెట్రోల్ పోయించడానికి తీసుకెళ్లారు. అది వచ్చే లోపల మేమైతే రెడీ అయ్యేసి ఉంటాము. ఇంకా అది రాగానే అయితే ఇంకా మేము స్టార్ట్ అవుతాము గుట్టకి. ఇప్పుడు మేము గుట్టకి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా గుట్టకి అయితే వెళ్తున్నాము మేమైతే. ఇంకా మిడిల్లో ఏదో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. లంచ్ చేసి బయలుదేరినాము. 2 అట్లా హాయిగా నిద్ర వస్తుంది. గాలిలో వెళ్తుంటే అట్లా కార్లో హాయిగా నిద్ర వస్తుంది. ఇంకా మేమైతే వచ్చేసినాము గుట్టకి. వచ్చేసిన తర్వాత ఆఫీస్లో వెళ్ళేసి ఇంకా అక్కడైతే మనం రూమ్ కీస్ అవి రిమోట్ ఏసీ అవన్నీ తీసుకొని అయితే లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి ఇంకా ఇప్పుడు మేము పాత నరసింహస్వామి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా అందరం స్టెప్ బై స్టెప్ ఇంకా కార్ దగ్గరికి లగేజ్ అంతా అందులో పెట్టేసి ఇంకా వచ్చి కార్ అయితే ఎక్కేసి ఇంకా సేపట్లో మేమైతే పాత నరసింహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. ఇది పద్మశాలి భవన్ అన్నమాట. పద్మశాలి భవన్, అందులో మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు కూడా రూమ్ తీసుకున్నాం అన్నమాట. అంటే దేవుడి పేరు మీద రూమ్ తీసుకొని రెంట్కి ఇచ్చేసాము. ఇంకా మేము ఎప్పుడన్నా ఇయర్లీ 30 టోకన్స్ మాకుంటాయి రావడానికి. ఇంకా మేము వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసుకొని వెళ్తాం అన్నమాట. మాకు ఎన్ని రోజులు ఇష్టం ఉంటే అన్ని రోజులు. టెంపుల్ దగ్గరికి వెళ్దామంటే 4 తర్వాత టికెట్ ఉండదంట. 4 లోపు అయితే టికెట్ అంటే సరేలే అని పైన మేము నరసింహస్వామి పైన హనుమంతుని స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం పైకి. ఇక్కడ పక్కన గుండం ఉంది. గుండం దగ్గరికి అయితే వెళ్ళాము. వాటర్ వేసుకో, తలపైన వాటర్ వేసుకో. మధుమంట వాళ్ళ తలపైన స్విమ్మింగ్ చేస్తున్నావు. ఎంత బాగుంది కదా. ఏం వెళ్ళిపోబేట. నువ్వు కూర్చోరాదా అట్లా సైడ్. అయ్యో కొంచెం కూర్చో.
ఇంకా గుండంలో మనల్ని ఏం స్నానం చేయించేటట్టున్నాయి. ఇంకా మంకీలదే స్విమ్మింగ్ పూల్ అయిపోయింది అక్కడ. భయపడుతున్నా ఫస్ట్ భయపడుతున్నది ఇది కదా భయపడుతున్నది. చెప్పేసింది. స్వామి టెంపుల్ కి పైకి వచ్చినప్పుడు ఇక్కడ టెంకాయలు కొట్టేసి మొక్కేసి బయలుదేరుతారండి. చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు. దేవుడివి అడుగులున్నాయి అన్నమాట. చూసినానా చూసి కృష్ణబాబు చూసి ₹5 ₹10 ఉందా? పది మంది ఉన్నారా? ఇచ్చేసేయి. తీసుకోమని ఇసుకుంటారా? తీసుకోండి తీసుకోండి. చాలా ఉన్నాయి వీడియోస్. తీసుకో మళ్ళీ కట్ చేయి. కాలినడకతోటి పైకి అయితే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే కాలినడకతోటి అయితే బయలుదేరినాం మేము. దెబ్బదెబ్బనాడు నడవండి నడవండి పన్నాడు. అరే డాడీ ఉండు అంత పిచ్చిగా వదిలేరు. ఏం లేదు మెల్లగా నువ్వు మెల్లగా. అవునుగా వీడికి ఎక్కిపోయి ఆడ కూర్చుని దిగిరు వీళ్ళు ఫోటోలు. మధు వైర్లు నాడ జర ముంగడక నువ్వు ముంగడుకో ఆగిడం. ఇప్పుడు వద్దునా పేపర్ ఫ్లవర్స్ ఏంది ఇవా? అది వస్తుంది స్ప్రెడ్ అవుతుంది కానీ. ए रिच फैमिली क्या बोल रहे? मेरे नानम्मा मेरे ताता नानम्मा और अम्मा बहुत रिच है. कौन गरीब है? ఏందంట ఏమన్నాడు? క్యూకి ఇప్పుడు అంతా మంచిగా ఉండదు నాడు. అన్ని ఎందో ముచ్చట పెడతాడు అన్ని పిచ్చి పిచ్చి. నువ్వు నాడు
ముందలుకోరా డాడీ నువ్వు వెళ్ళు నడు నడు నేను చూస్తున్నా డాడీ నడు నువ్వు ముంగడు నడు డాడీ వ్యూ అయితే ఎంత బాగుందో. ఇంకా మాలో అయితే నెమ్మదిగా స్టెప్స్ చూసి నడుస్తుంటే ఆంటీ మీరు స్టెప్స్ చూడమాకండి అండి, సైడ్కి వ్యూస్ చూస్తూ నడవండి మీకు నలసట ఉండదు అని. సరే అని చెప్పేసి ఇంకా అక్కడ ఏమంటలేవు లేవే ఒకడు నడవండి ఇక నడవండి. అయిపోయిందా ఎక్కేసినావా? స్టెప్స్ అన్నీ ఎక్కేసినాం. లోపల నరసింహస్వామి టెంపుల్ చూడడానికి అయితే బయలుదేరినాం లోపలికి. ఫోన్స్ అలో లేదన్నారు, కెమెరాస్ అలో లేవు. ఇక్కడ తీసి అయిపోయి అందరు నింబలంగా వేచేవి ఉన్నాయి బండల మీద, బోరింగ్ మీద. ఇది పట్టుకుంటుందా ఉండన్నా? కాళ్ళు నొప్పి చూసి అట్లా మనవాడి తోటి ఇంకా నేనైతే అక్కడ టెంపుల్ లోపలంతా దర్శనం చేసుకుని వచ్చేసి ఇక్కడ మొన్న ముట్టించుకున్న కో ఆట ఆడదామని చెప్పేసి ఇంకా మా మనవాడిని పెట్టుకొని నేనైతే ఆడుకుంటున్నాను అక్కడ. లోపలైతే అసలు కెమెరాస్ కానీ పాత నరసింహస్వామి దగ్గర, ఇప్పుడు పైన కొత్త నరసింహస్వామి దగ్గర కానీ, కింద పాత నరసింహస్వామి దగ్గర కూడా ఒక లేడీ తీసుకొచ్చింది అనమాట. తీసుకొస్తే అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసేసుకొని కొంచెం పంతులు చాలా సీరియస్ అయినరు. పంతులు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఇక్కడైతే కెమెరాస్ తీసుకొని కానీ మొబైల్స్ తీసుకొచ్చి తీస్తుంటే మాత్రం చాలా సీరియస్గా చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ పైన వచ్చినాక కూడా పైన ఒక ఆమె తీసుకొచ్చింది, తన లోపలికి ఎట్లా తెచ్చిందో మాకు తెలియదు. అక్కడ కూడా పంతులు కోపడ్డారు గట్టిగా. ఇంకా మా మనవడైతే ఇంకా నా దగ్గర మొబైల్ ఉందని నా వైపే చూస్తున్నాడు. అసలు దొంగను ఎట్లా పట్టేయాలంటే మా మనవడికే తెలవాలి. ఇంకా నన్ను చూస్తూ ఉంటే డౌట్ రానివాడికి కూడా డౌట్ వచ్చేటట్టుగా ఊరికే నా వైపే చూస్తున్నాడు. నా వైపు చూడక నానా అంటే కూడా నా వైపే చూస్తున్నాడు, ఎందుకంటే నా దగ్గర మొబైల్ ఉంది కదా ఎట్లా అని. ఎట్లనో అట్లయితే మేమైతే లోపలికి వచ్చేసినాం. కానీ లోపల టెంపుల్ లోపల మాత్రం స్వర్గము. అసలు స్వర్గం అంటే అసలు ఎంత బాగుందో, అసలు ఎన్ని రకాలుగా మనం వర్ణించాలో, అసలు ఎన్ని రకాల పొగడాలో మనకు అర్థం కాదు. ఇంకా అంత బాగుంది లోపలైతే మేము వీడియోస్ అయితే ఏం తీయలేదు. టెంపుల్ బయటికి వచ్చిన తర్వాతనే మేము వీడియోస్ అయితే తీసుకున్నాము. లోపల మనం వెళ్ళేటప్పుడు కూడా రైట్ సైడ్కి శివాలయం ఉంటుంది. ఆ శివాలయము నేను
మనం అందరు డైరెక్ట్ వెళ్ళిపోతారు అనమాట. రైట్ సైడ్ శివాలయము దర్శించుకొని మేమైతే పోయినాము. పోయేసి ఇంకా లోపలన్నీ దేవుళ్ళన్నీ దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా నేను మా మనవడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఒకవైపు కుక్క ఆట ఆడినాము, మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ముట్టించుకున్నాట చోరాట. ఇంకా వాడేమో నాకు దొరకడు, ఇంకా నన్నేమో ఇటు పక్క అటు పక్క అని తిప్పుతో ఆడిస్తున్నాడు. ఇంకా ఎట్లా అట్లయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాము. చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఆ టెంపుల్. అసలు ఈ స్టెప్స్ కూడా 400 స్టెప్స్. ఇంకా మేము దిగేటప్పుడు వీడియోస్ తీసామంటే చీకటి అయిపోయింది, ఇంకా అక్కడ లైటింగ్ బాగాలేదని తీయలేదు. మేము దిగి ఇంకా కిందికి వచ్చేటప్పుడు మాత్రం స్టార్టింగ్ నుంచి అయితే కౌంట్ చేసినాను. నేను చేసిన, మా వారు కూడా చేసిండ్రు. 400 స్టెప్స్ ఉన్నాయి. అసలు ఇంత అలసట లేదు, అసలు ఏమీ అనిపించలేదు. అసలు నేను ఎంత అలసిపోతానా, 2వ రోజు నడవగలుగుతానా అన్నంత టెన్షన్ అనిపించింది. కానీ ఈ దేవుడి ప్లేస్లో మనము కాలు నడకతోటి మెట్లెక్కి వెళ్తే మాత్రం అస్సలు అలసట ఉండదు, ఏమనిపించదు మనకు. చాలా ఆరోగ్యంగా చాలా హెల్తీగా అనిపించింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వరకు స్టార్టింగ్ భయం వేసింది, ఎక్కుతామా అని. ఏం కాదు, ట్రై చేద్దాం. ఇంకా ముందు అయితే ఇంకా మనం నడవలేం కదా అని చెప్పేసి స్టార్ట్ చేసి నడిచినాము. చాలా బాగా అనిపించింది. కాలినడకన పోతేనే ఎంజాయ్ ఉంది అసలు. ఇంకా కార్లో ప్రతి ప్లేస్కి కారు. మాకైతే కాలినడకతో అయితే హ్యాపీ అనిపించింది. ఇంకా నేను మా మనవాడు ఇక్కడ అంతా ఆడేసుకున్నాక ఇంకా బయలుదేరదాం అని చెప్పేసి ఇంకా మా వారు మా అల్లుడు అంటున్నారు. అయిపోయింది, వచ్చేస్తున్నాం అనుకుంటూ ఇంకా మా పాప కూడా ఓ పక్క, మమ్మీ ఇంకా నైట్ అవుతుంది వెళ్దాం పదా అని చెప్పేస్తే ఇంకా సరే అని మేము ఇక అక్కడ మేము పద్మశాలి భవన్లో ఉన్నాం కదా, అక్కడ మేము ఆపోజిట్లోనే మా గేట్ ఆపోజిటే ఒక అతను ఫుడ్ రెడీ చేసి పెడతారు. అతనికి చెప్పేసి వచ్చినాం బిర్యానీ చేయమని చెప్పి. ఇంకా బయట నుంచి ఇంకా తందూరి లేకపోతే రుమాల్కి రోటీ అవి తీసుకొని వెళ్దాం. ఇంకా నైట్ అవుతుంది, షాప్స్ బంద్ అవుతాయి. ఇంకా చాలు స్టాప్ చేయండి, పదా వెళ్దాం అని చెప్పేసి అయితే ఓ పక్క మా పాప, మా వారు, మా అల్లుడు ఇంకా సరే నాన్న ఇంకా వెళ్దాం పదా కృష్ బాబు అని చెప్తుంటే వాడు అబ్బి 1 మినిట్ అనుకుంటే వాడు ఇంకా ఆడుతూ ఉన్నాడు. ఇంకా వాటితో పాటు ఇంకా నేను కూడా సర్లే ఇంకా ఎప్పుడు మనకు టైం దొరకదు, సరే ఇక్కడ టైం దొరుకుతుంది, ఇక్కడ మంచి చల్ల గాలి హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అయితే ఎంజాయ్ చేస్తున్నాం మేము. మా మనవడు ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా చాలా సూపర్గా ఉంటుంది. వాడైతే లోపలికి నేను మొబైల్ తీసుకెళ్తుంటే శోభా నక్కో శోభా లోగా फिर देखे तो फिर मुश्किल होता, सब आंटी लोगों को कितना गुस्सा करेना, నక్కో అంటుండు. ఏం లేదు నాన్న, నేను లోపలికి ఏం దేవట్లేదని చెప్పేసి అన్నాను. అని ఇంకా లోపలంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చి మాత్రం కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు కదా అని చెప్పేసి ఇంకా బయట అయితే ఆబ్జెక్షన్ లేదు, ఓకే అని చెప్పి బయట అయితే తీసేసుకున్నాం మేము. ఇంకా మా వాళ్ళు అరుస్తున్నారు అక్కడ నుంచి, ఇంకెంతసేపు చాలు పద లోపలికి రండి వెళ్దాం, మేమైతే వెళ్తున్నాము రండి అని అంటున్నారు. ఇంకా రా కృషి బాబు నడు పద వెళ్దామా అని చెప్పేసి అయితే నేను గట్టిగా అన్నాను. ఇంకా వాడు అయిపోయింది వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఈ ఒక్కసారి ఇది ఒక్కటే ఆ చివరి వరకు అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా వాళ్ళకు కూడా చెప్తున్నాను అయిపోయింది వచ్చేస్తున్నాను, వాళ్ళు తీసుకొని వస్తున్నా అని చెప్పేసి అయితే ఇంకా నడు నానా అని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతాం. ఇంకా వాడి కానీ చాలా బాగుంది లోపల టెంపుల్ అయితే, అబ్బా స్వర్గం అంటారు కదా, స్వర్గం ఎట్లా ఉంటుంది అనేది అయితే అక్కడ చూసినాం మేము. లోపలంతా గోల్డే ప్రతి ఒక్కటి, అబ్బా దేవుడిని అయితే చూసిన కొద్దీ చూడాలనిపించింది. ఇంకా ఓకే ఇంకా మా మనవాడు నడవని వచ్చేసినాము. ఇక్కడైతే షాప్స్ దగ్గర ఉన్నాయి, ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకున్నాము. మరీ టూ మచ్ రేట్స్. మనకి ఇక్కడ హైదరాబాద్లో 50 రూపీస్ డజన్ అవుతే అక్కడ 100 రూపీస్. ఏంటి ఇట్లా అంటే, లేదు మేడం మేము కూడా అక్కడి నుంచి తీసుకురావాలి ఈ పైకి అని అంటే ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా వేరే షాపింగ్ చేద్దాం అనుకున్నాము. రేట్స్ మరీ టూ మచ్ ఉన్నాయని చెప్పేసి ఓన్లీ మా పాప ఒక డజన్ నేను ఒక డజన్, తను 100 రూపీస్ నేను 100 రూపీస్ 200 పెట్టి అయితే తీసేసుకున్నాం బ్యాంగిల్స్. 200 ఏది ఫోన్పే అదా, ఏది అదేనా స్క్రీన్ ఓకేనా.
ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాము. అంతా సర్వ్ చేసుకున్నాక వీడియో వేయాలంటే అలసిపోయినాము. ఇంకా సరే అని తినేసినాక లాస్ట్లో ఎండ్ అవుతుంటే కొద్దిగా వీడియో. ఇంకా మా పాప యూఎస్ నుంచి కాల్ చేసి తను తిననివ్వదు, ఇక్కడెక్కడ వెళ్ళిండ్రు ఏంటి అనేసి, అక్క బావ మీరు కూడా వీడియోస్ చేయండి అని చెప్పటము. ఇంకా వీళ్ళేమో అలసిపోయినామని చెప్పి మా పాప డ్రెస్ మార్చేసుకున్నా అంటే సరే మళ్ళీ ఒకసారి చెయ్యి ఏం కదా అక్క మళ్ళీ చేయలేరు అని చెప్పేసి అంటే మళ్ళీ మా పాప చేసుకుంది. ఏదో కొద్దిసేపు ఇంకా మార్నింగ్ లేసి అయితే ఇక్కడ వాకింగ్ చేసుకున్నాను. నేను వాకింగ్ చేసేసి ఒకసారి అయితే పైన రౌండ్ అయితే చూసొద్దామని చెప్పేసి అయితే లిఫ్ట్లో పైకి వెళ్తున్నా. ఇంకా వెళ్ళేసి రాగానే ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పేసి మా వాళ్ళు అంటున్నారు. మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైల్, టేక్ కేర్, బాయ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను.